ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏదైతే చెప్పారో 8 సంవత్సరాల నుంచి నిరంతరం ఈ కాళేశ్వరంలో ఏదైతే అవినీతి జరిగిందో దీని గురించి ఎప్పుడు కూడా మేము పబ్లిక్లో మాట్లాడడం జరిగింది. ప్రెస్ కూడా అడిక్వేట్ కవరేజ్ ఇచ్చినారు ఆ రోజులలో. ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు, అప్పుడు ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టు కాగా వెంకటస్వామి గారు నిరంతరం కొట్టాడి రాజశేఖర్ రెడ్డి గారితో ఒప్పించి ఈ 38,000 కోట్ల బడ్జెట్ ఏదైతే అప్పుడు శాంక్షన్ చేయించడం జరిగిందో దాంట్లో సుమారు 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. నేను చాలాసార్లు ఇదే చెప్పినాను, అరే కేవలం 27,000 కోట్ల రూపాయలు ఇంకెక్కువ ఖర్చు పెట్టినుంటే ఈ గ్రావిటీతో తుమ్మిడిగట్ట నుంచి వచ్చే ప్రాజెక్టు పూర్తిగా అయ్యేది. ఇది ఎందుకు ఈ ప్రాజెక్ట్ని తుమ్మిడిగట్ట నుంచి కావాలని తీసుకొచ్చి ఈ మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో నిర్మించడం జరిగింది. కేవలము కాంట్రాక్టర్లకు వాళ్ళందరినీ ధనికులు చేయడము, కమిషన్లు తీసుకోవడము, ఇదే ఆలోచనతోని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజులలో టీఆర్ఎస్ పార్టీ ప్రపంచంలో అన్నిటికన్నా ధనిక రీజనల్ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలము టీఆర్ఎస్ పార్టీ. 1,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఇవన్నీ ఎక్కడ? ఈ 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పైసలు ఏదైతే పార్టీ సంపాదించిందో ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా ఇంకా ఇతర డొనేషన్స్ ద్వారా ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి. ఇప్పుడే మంత్రులు చెప్పినట్టు సుమారు 1,70,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు, 70,000 కోట్ల రూపాయలు ఈ రీపేమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిందో అంటే 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా కేవలము మనకు 1,200 టీఎంసీ నీళ్లు ఏదైతే మనం ఉపయోగించుకోవాలో దాంట్లో కేవలం 100 టీఎంసీ నీళ్ళే అప్పటి నుంచి మనము వాడుకోవడం జరిగింది. అంటే ఇంత పెద్ద భారం ఏదైతే మన ప్రజల పైన టీఆర్ఎస్ నాయకులు ఏదైతే నిర్ణయాల వలన రాష్ట్ర ప్రభుత్వము అప్పుల రాష్ట్రం అయిందో వాళ్ళు డెఫినెట్లీ కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వారు దీన్ని బాధ్యత వహించాలి. మనం చూసినాము మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎక్కడ కూడా 50 టీఎంసీ బ్యారేజ్ లేదు, కానీ కావాలని అక్కడ సిద్దిపేటలో ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టులో 50 టీఎంసీ బ్యారేజ్ కట్టినారు. ఈ రోజు కూడా కేవలము 10 టీఎంసీ నీళ్ళే వాడుతున్నారు. అంటే ఇలాంటి పరిస్థితులలో ఈ కావాలని కాంట్రాక్టర్ ద్వారా కమిషన్ల కోసము ప్రాజెక్టులు కట్టి పార్టీని వారి సొంత ఆస్తులు పెంచుకోవడానికి ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం జరిగింది. ఇప్పుడే వారు చెప్పినట్టు ఏవో మంచి అవకాశం ఈ సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఏదైతే నిధులు దోచుకున్నారో ఈ సిబిఐ ఎంక్వైరీ ద్వారా నిధులు దోచుకొని ఈ సరైన ఎంక్వైరీ చేసి ఎవరైతే దీన్ని ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. మళ్ళొకసారి ఈ ఇంత పెద్ద ప్రాజెక్టు 1,70,000 కోట్ల రూపాయలు అదే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండుంటే ఇప్పటి వరకు అన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అన్ని సీసీ రోడ్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో కట్టే పరిస్థితి ఉంటుండే. వీళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం ప్రాజెక్ట్ అయింది. దానివల్లనే ఈ టీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఇప్పుడే చెప్పినట్టు మంత్రివర్యులు మున్సిపల్ ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో వీరు పోయి ఎక్కడ క్యాంపెయిన్ చేసినా కానీ టీఆర్ఎస్ పార్టీ అక్కడ సక్సెస్ఫుల్ లేదు. సో వారు ఏదైతే ఊహించుకుంటున్నారో సోషల్ మీడియాలో కొంచెము ఇష్టం వచ్చినట్టు వార్తలు పెట్టుకొని జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో 2 బై ఎలక్షన్లలో ప్రజలు ఒక తీర్మానం ఇవ్వడం జరిగింది. వారి లీడర్షిప్ పైన ప్రజలు ఏదైతే
23 అసెంబ్లీ ఎలక్షన్లలో, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఇచ్చినారో అదే తీర్మానం ఈ బై ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో చూపించినారు. సో ప్రజలందరూ కూడా ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నారో ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఇది కాలేజ్ 1 minute వినండి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇది చేయండి, దీని తర్వాత అది మాట్లాడతాం. నో ప్రాబ్లం, విల్ డిస్కస్.